జగన్ ఓ కలుపు మొక్కాని అడుగడుగున రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారని కడప జిల్లా బీజేపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విమర్శించారు. కడప జిల్లా జమ్మలమడుగు ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో గురువారం ఉచిత క్యాన్సర్ వైద్య శిబిరాన్ని టీడీపీ జిల్లా అధ్యక్షులు భూపేష్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. దేవగుడి శంకర్ రెడ్డి మరియు సుబ్బరామిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ తరపున P4 బంగారు కుటుంబ సభ్యులు స్థానికుల కోసం శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శరీరానికి హాని కలిగించే క్యాన్సర్ ను తొలగిస్తేనే ఆరోగ్యం కుదుట పడుతుందని, అలాగే అమరావతి నిరోధకుడైన జగన్ వంటి ఎన్నో కలుపు మొక్కలను నియంత్రించాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే అన్నారు. కేంద్ర సహకారంతో అమరావతి ఓ అద్భుత రాజధానిగా తయారవుతుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి పెద్దపీట వేసి కాపాడుతుందని కొనియాడారు. 1,00,000 మంది కార్మికులతో అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. P4 అంటే మంచి చేయడం, చెడును పెరిగినా కూడా మంచిగా కదా, చెడును పెరిగేసినా మంచి, కలుపు పెరిగితేనే చెట్టు పెరిగేది. నేను మన వెంకయ్య నాయుడు గారికి చెప్పాను సార్, మంత్రి అయినప్పుడు కోచింగ్ పోయినా 2019 7 ఏళ్ల కిందట. సార్ నేను మంత్రి అయినాను, నాకేమైనా మెలకువలు చెప్పమని కొన్ని ఆయన చెప్పినాడు. నేను అడిగినా ఏమైనా జగన్తో సంబంధాలు ఎట్లుంటాయి, కలుపుని ఎవరైనా కలుపుకుంటారని అడిగినా. ఆయనండి కలుపుని ఎవరైనా అంటే ఆయన కూడా అర్థం కాలే, అంటే కలుపు మొక్క ఎవరైనా కలుపుకుంటారా అని, అంటే జగన్ కలుపు మొక్క కదా అని ఆయన ఇట్లా అన్నాడు. లేదని జగన్ కలుపు మొక్క వాడు కదా, కలుపు మొక్క ఏరేయాల్సిన అవసరం ఉందే లేదా, చెడును పెరగాలే లేదా. ఇప్పుడు క్యాన్సర్ అదే కదా, చెడును తొలగించేదే క్యాన్సర్ నివారణ. చెడు క్యాన్సరు, దాని నివారణే క్యాన్సర్ నివారణకే ఇది ఇంత దూరం వచ్చేది. వీళ్ళు కూడా మనకు ఎర్రగుంట కూడా పెట్టారంటే సంతోషం. ఎర్రగుంట కూడా జమ్మలమడుగు నియోజకవర్గం, అటు ప్రొద్దుటూరు అటు పులివెందుల క్యాన్సర్ నివారణకు మేము సీఎం రిలీఫ్ ఫండ్ కూడా పెంచినాం. మేమిద్దరం కలిసి ఇప్పుడు 11 కోట్ల రూపాయలు ఇంతవరకు వచ్చి నియోజకవర్గం ఉన్నాము. మెడికల్ క్యాంపులు పెట్టాం, 3 మెడికల్ క్యాంపులు ఇదే క్లబ్లో పెట్టాం, జాబ్ మేళ పెట్టాం, నాక్ సెంటర్లో పెట్టించినాం, హాస్టల్ రిపేర్ చేసినాం. పక్కనే హాస్టల్ ఉంది, పోయి చూడుకోండి, పక్కనే ఇదే అయినాయి. మనం ఫౌండేషన్ వేసాం, ఆయుర్వేదిక్ హాస్పిటల్, మళ్ళీ ఒకటి అర్బన్ హెల్త్ సెంటర్ రాబోతుంది. మామూలుగా అమరావతి కడతారని నమ్మకం ఉందా లేదా? అమరావతి మావిగానే ఉంటుందా? అమరావతి కడతారా అబద్ధమా? 50,000 ఎకరాల్లో 50,000 కోట్లతో 1,00,000 మంది సైన్యంతో 1,00,000 వాహనాలతో జరిగేది. మీరు ఎవరైనా కావాలంటే పోయి చూడండి. వాహనాలు 1,00,000, వాళ్ళు పనిచేసే వాళ్ళు 1,00,000 మంది, ఎకరాలు 50,000, అమౌంట్ 50,000 కోట్లు. ఇది కేంద్ర సహకారం 100% ఉంది. కాబట్టి అమరావతి పూర్తి కావాలని కోరుకోవాలా లేదా? ఈ సదనం కూడా జై అమరావతి రాలా లేదా?